ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఒక సోదరుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం. మనకి స్వామి ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయి అని ఎలా తెలుస్తుంది అన్నటువంటి ప్రశ్న. ముఖ్యంగా దుష్ట శక్తులు ఉన్న విషయంలో ఫస్ట్ మనకి అటెంప్ట్ అయ్యేది ఆర్థిక సంక్షోభం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందిని కలిగిస్తుంది. ఎకనామికల్ గ్రోత్ని మనకి డౌన్ చేస్తూ ఉంటుంది. ఉద్యోగంలో స్పర్ధను కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాన్ని కలిగిస్తుంది. పనికి మాలిన ఖర్చుని పెంచుతుంది. మంచి సినిమా రిలీజ్ అయింది, మంచి హీరో, పెద్ద హీరో, పాపం టాప్ హీరో అనుకుందాం, రిలీజ్ అయింది. ఇవాళ టికెట్ మాత్రం 1200 లేదా 1000 రూపాయలు సంథింగ్ ఏదో ఉంటుంది ఎక్స్ట్రాగా. అవసరమా? మన యొక్క ఇంట్లో దుష్టశక్తి ఉన్నప్పుడు, దుష్టశక్తి అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ, ఏదో దయ్యం అనుకోకండి, దయ్యము లాంటిదే. అంటే భూత ప్రేత పిశాచ సంబంధమైనటువంటి ఒక దుష్టశక్తి ఉంటుంది, కానీ అవి ప్రత్యక్షంగా కనపడవు, కానీ వాటి ప్రభావం చూపిస్తాయి. దైవత్వంతో ఉన్నప్పుడు దైవబలం ఎంతటి బలాన్ని ఆనందాన్ని కలిగిస్తుందో, ఈ యొక్క భూత ప్రేత పిశాచ సంబంధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మనకి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని ఫస్ట్ కలిగిస్తుంది. అంటే పనికి మాలినటువంటి వాటి ఖర్చుని పెంచుతుంది. ఇది అయిపోయినట్టుగా ఫస్ట్ డే ఫస్ట్ షో ఎందుకు? పనిలేకనా? 4-5 రోజుల తర్వాత వెళ్దాం, నెక్స్ట్ వీక్ వెళ్దామయ్యా, అంత అర్జెంట్ ఏమిటి? కాబట్టి ఈ దుష్టశక్తి వల్ల ఇటువంటి ప్రయోజనం లేని ఖర్చు పెరుగుతుంది. రెండవది, ఒక వస్తువు కొనడానికి వెళ్ళి 2 వస్తువులు కొనుక్కోవడం. ఇంట్లో ఏదైనా అత్యవసరం ఉంటుంది, చెప్పుల షాపుకు వెళ్ళి ఒక షూ కొనే బదులు ఆఫర్లో వచ్చని చెప్పేసి 10,000 పెట్టి 2 జతల చెప్పులు కొంటాడు. యాక్చువల్గా 4 జతల చెప్పులు 2,000కే వస్తాయి. కానీ అక్కడ స్టేటస్, గొప్పతనం, నా ఫ్రెండ్తో వెళ్ళాను, నా కార్డు ఉంది, నా కార్డు క్రాక్ చేశాను, అంటే కార్డుని గీకాను, నాకు అందుకని స్టేటస్ కోసం చెప్పులు తెచ్చుకున్నాను. ఫ్రెండ్స్ ముందు స్టైల్ కొట్టాలి. ఇంకొకవేళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉందనుకో, ఇంకా అయిపోయాయి, క్యాష్ టక్కున వెళ్ళిపోతుంది. కాబట్టి పనికి మాలినటువంటి 10,000 వస్తువుల్ని కొనుగోలు చేయాలనిపిస్తుంది. ఇక మూడవది, దుష్టశక్తి ఉన్నప్పుడు మనకి అక్రమ సంబంధాలు మరియు అనవసరమైనటువంటి పనికిరానటువంటి అలవాట్లు, మద్యపానం, తప్పుడు మార్గంలో మైథునం లాంటివి స్వీకరించాలనిపిస్తుంది. ఇదే కారణం. ఇంట్లో దుష్టశక్తి ఉంటే ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి మనము అలాగే ఇంట్లో ఏదో రకమైనటువంటి కడుపుబ్బరం, కడుపు నొప్పి, కంటి నొప్పి, జుట్టు ఊడిపోవడం, అలాగే కళ్ళ మంటలు, తులసి కోట ఎండిపోవడం, అలాగే మనకి గంటకు ఒకసారి మనకి మూత్ర విసర్జన రావడం, కడుపులో ఏదో రకంగా ఉంటుంది, మల విసర్జనకి వెళ్తే మల విసర్జన కాదు, అంటే టాయిలెట్ రాదు, అదొకటి. అర్ధరాత్రిళ్ళు కంగారు పడి లేవడం, ఏదో శబ్దం వినపడుతుంది అనుకోవడం, భ్రమ, ఇదంతా కూడా భ్రమనే. ఇలాంటివన్నీ ఎందుకు కలుగుతాయంటే, ఇంకా మనం పనికి ఇవన్నీ వచ్చాయి కదా, నెక్స్ట్ వెళ్ళాల్సింది. పొద్దున్న లేవగానే పలాని మంచి డాక్టర్ ఉన్నారు, గుడ్ మార్నింగ్ డాక్టర్, నేను రావాలనుకుంటున్నాను. వెళ్ళిన తర్వాత, ఏంటి సార్ ఇలా ఉంది సార్, మాకు కడుపు నొప్పి లేస్తుంది, లేదు ఇంకోటి అవుతుంది. ఓకే అండి, సిబిపి, ఎస్బిపి, ఆర్పి, ఎంపై, ఎల్పి, ఎల్పి అన్ని వాళ్ళు టెస్ట్ రాస్తారు. సరే, మొత్తంగా ఆ టెస్ట్ చేయిస్తాం. మనం చూస్తే ఏం లేదండి, మానసికంగా మీరు జస్ట్ డిస్టర్బ్ అయ్యారంతే, నేను చిన్న మాత్ర ఇస్తాను, అది చేసుకోండి, తగ్గిపోతుంది, అయిపోయింది. ఆ మాత్ర ఇస్తాడు, ఏదో సంథింగ్ నిద్ర వస్తుందో ఏదో అవుతుంది, పడుకుంటాం, నో ప్రాబ్లం. ఈ దుష్టగ్రహ పీడ వల్ల తాత్కాలిక ఉపశమనం ఉంటుంది. ఇక నెక్స్ట్ స్టేజ్ ఏమిటంటే, ఉద్యోగంలో ఘర్షణ, భార్యాభర్తల మధ్య ఘర్షణ, పిల్లల చదువుల విషయంలో ఘర్షణ, లేనిపోని అవాంతరాలు, చికాకులు. ఇక పై స్టేజ్, ఉద్యోగం కోల్పోవడం, భార్యాభర్తలు విడిపోవడం, పిల్లల విషయంలో దూరం కావడం, పిల్లగాడు తండ్రి చెప్పిన మాట పిల్లాడు వినడు, పిల్లాడు చెప్పిన మాట తండ్రి వినడు, పిల్లగాడే ఇంకో అమ్మాయి ఎంబడబడతాడు, అమ్మాయి అబ్బాయి ఎంబడబడుతుంది, చదువు గందరగోళం అయిపోతుంది, పరీక్షల్లో ఫెయిల్ అయిపోతారు. ఇక థర్డ్ స్టేజ్. ఇక ఫోర్త్ స్టేజ్, ఇక మన వల్ల కాదు, ఎవరికి వారే యమునా తీరే, నీ దారి నీది, నా దారి నాది. ఇవి ఇంట్లో ఉన్నటువంటి దుష్టగ్రహ శక్తుల వల్ల వచ్చేటువంటివి. అసలు ఈ దుష్టగ్రహ శక్తులు ఎలా వస్తాయి, అసలు ఈ దుష్టగ్రహాలు మనకి ఇంటికి ఎలా పడతాయి అంటే, మన ఇంటి మీద నరదృష్టి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. మన ఇంటి మీద
ఇతరుల 10 మంది యొక్క నరదృష్టే పైశాచిక దృష్టిగా మారుతుంది. అంటే ఒక టైప్ ఆఫ్ హిప్నటిజం. వీళ్ళు బాగుపడుతున్నారు, మనకంటే ఎక్కువ బాగుపడుతున్నారు, వీళ్ళు నాశనం అయిపోతే బాగుండు అన్నటువంటి బయటికి మాత్రం ప్రేమతో ముసిముసిగా నవ్వుతుంటారు, లోపల మాత్రం పూర్తి విషయాన్ని పెట్టుకుని ఉంటారు. వీళ్ళు తప్పకుండా ఆయన సంపాదిస్తున్నారా, ఎట్లెట్లా వస్తారు డబ్బులు, ఏదో నాకు తెలిసేదో వీళ్ళు ఏదో ఆడుతున్నారు, ఏదో దొంగతనం చేస్తున్నారు, లేకపోతే ఏదో సంథింగ్ గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. మన మీద బయటికి మంచి మాట్లాడుతున్న లోపల అంతర్గతంగా వాళ్ళకు ఉన్నటువంటి భావన ఏంటంటే చెడు భావన. ఆ చెడు భావన 10 మంది చెడు భావన మనకి ఒకేసారి ఫోకస్ అయిపోయి నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది పైశాచిక దృష్టి. అలాగే కొంతమంది యొక్క నెగిటివ్ డైరెక్ట్గానే, నీకేంటండి గొప్పోడివి బ్రహ్మాండంగా ఉంది, అయినా మీ లాంటి వాళ్ళకి సంపాదన బాగా ఉంటుంది, మాలాంటి వాళ్ళకి ఎందుకు ఉంటుంది, మేము సంపాదిస్తున్నామా, మా దగ్గరే ఉంటుంది, మీకంటే బెంజికారు ఉంది, మాకంత గతి లేదు లేండి, మీలాగా డొంక దగ్గర కూడా సంపాదన మాకు రాదులేండి అనేటువంటి వ్యక్తుల యొక్క పరాభవ సంబంధమైనటువంటి మాటలు, అవి కూడా మనకి ప్రమాదాన్ని కలిగిస్తాయి. రెండవది మన వల్ల స్వయంకృతాపరాధాలు. గొప్పల కోసం తిప్పలు పడుతూ అవతలి వాళ్ళ ముందు షో చేస్తాను చూసారా, బయటికి వెళ్ళేటప్పుడు 10,000 రూపాయల షూ, బయటికి వెళ్ళేటప్పుడు 10,000 రూపాయల డ్రెస్సులు, బయటికి వెళ్ళేటప్పుడు పక్కింటి అద్దెకారు తీసుకొని వెళ్ళడం, బయటికి వెళ్ళేటప్పుడు స్టేటస్ చూసుకోవడం, అనవసరంగా మనం విదేశాలు వెళ్ళాం, మేము బ్రహ్మాండ విదేశాలకు వెళ్తున్నాం, మేము పూటకో రోజు మేము తిరుగుతూ ఉంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనేటువంటి స్వయంకృతాపరాధాలని అవతలి వాళ్ళ గొప్పల కోసం మనం చేసేటువంటి తిప్పలు, అది కూడా మనకి అంటే భూత సంబంధమైనటువంటి ప్రభావం. అంటే భూత ప్రేత పిశాచుకునే కదా, భూత సంబంధమైంది. అంటే భూతం అంటే మనమే అభూత కల్పనతో భూతాన్ని మనం పెట్టుకోవడం. భూతం అంటే ఒక రకమైనటువంటి నెగిటివ్, భూతము ప్రేతం. ఇక పిశాచగ్రస్తం అని కొన్ని ఉంటాయి, అంటే అవతలి వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి నాశనం కావడానికి మనమంటే చూసి భరించలేని వ్యక్తుల యొక్క దృష్టి అనేది పడుతుంది. ఇవే భూత ప్రేత పిశాచ సంబంధమైనటువంటి దృష్టి దోషాలు. అలాగే దైవ ప్రాతికూల్యం తక్కువ ఉన్నప్పుడు, అంటే మన దైవం మీద నమ్మకం ఉండదు, జేబులో 10,000 ఉన్నాయి కదా, వెంటనే మనం సింగపూర్ టికెట్ బుక్ చేద్దాం పదా, సింగపూర్ టికెట్ బుక్ చేయడం, వెళ్ళిపోవడం, సింగపూర్ టికెట్ అయిపోయిందా, ఓకే నో ప్రాబ్లం రైట్, మళ్ళీ వెంటనే ఇంకోది టూర్ దుబాయ్ వెళ్ళిపోదాం, తర్వాత జరిగి మనం థాయిలాండ్ వెళ్ళిపోదాం, ఇక నెక్స్ట్ మనం ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం అని అప్పులు చేస్తూ మనం చేసేటువంటి నెగిటివ్ స్థితి కూడా మనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇవి మన ఇంటికి వచ్చినటువంటి నెగిటివ్ ఎనర్జీలు. కాబట్టి మన రహస్యాలు కాపాడుకోవాలి, అవతలి వాళ్ళ గొప్పల కోసం మనం అనవసర తిప్పలు పడకూడదు. అలాగే 10 మందిలో కూడా మన కుటుంబ రహస్యాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కడో అంతవరకు ఉండి ఎదుగుతుండాలి. ఎదుగుతున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీకి దూరంగా వెళ్ళిపోవాలి. అలాగే దైవ సంకల్పం నెరవేర్చుకోవాలి. బాగా డబ్బు ఉందని చెప్పేసి దేవుళ్ళు ఏం లేదు, మనకి దీపం లేదు, ధూపం లేదు, నైవేద్యం లేదు, ఓ దేవతార్చన లేదు, ఇష్టం వచ్చినప్పుడుగా పగటిపూట సుఖపడదాం, మధ్యాహ్నం పూట సుఖపడదాం, రాత్రి సుఖపడదాం, అసలు దేవతార్చన లేదు, పూజ లేదు, స్నానం లేదు, నమస్కారం లేదు, బొట్టు లేదు, భోజనం లేదు, స్వధర్మం లేదు, సనాతన ధర్మం లేదు. ఇటువంటి వ్యక్తులకి వస్తుంది దెబ్బ. నీ పాపం పండేంత వరకు నువ్వు యొక్క తిరిగే తిరుగుడికి, నీ యొక్క విలాసాలు ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత నడి మీద రోడ్డు మీద నిలబెడతాడు భగవంతుడు. ఇప్పుడు ఆడరా ఆట బాబు అంటాడు. కాబట్టి ఆ స్థాయికి ఒక స్థాయికి ఎదిగిన తర్వాత పతనం అవ్వకుండా ఉండాలంటే నిత్యము భగవన్నామ స్మరణ, భగవంతుడు అనేటువంటి ఒక ఆధారంతో మన యొక్క ధర్మాన్ని, మన యొక్క స్థితిని నిలబెట్టుకోగలిగే ప్రయత్నం చేయాలి. నిరంతరం దైవనామస్మరణ, స్వధర్మమైనటువంటి స్థితిని పొందుకోవాలి, స్వధర్మాన్ని పాటించాలి. తద్వారా మనకి ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి పూర్తిగా బయటపడేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి నిరంతరం భక్తి భావనతో స్వామివారిని పూజించి, నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఇంట్లో కొద్దిగా బూజు పట్టడం, ఇంట్లో చికాకు ఉండడం, నిద్ర పట్టకపోవడం, కంటిన్యూగా మరణ వార్తలు వినడం లాంటివి కూడా నెగిటివ్ ఎనర్జీ వల్ల ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? లలితాపారాయణం సామూహికంగా మనం తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, ఇంట్లో పారాయణం చేసుకోవడం, ఇంట్లో 10 మందికి పిలిచి అన్నం పెట్టడం, అమావాస్యకో పౌర్ణమికో పిలిచి ఒకళ్ళకో 10 మందికో అన్నం పెట్టడం, ఎవరికైనా మన ఇంట్లో పిలిచి వస్త్రదానం చేయడం, నీళ్లు దానం చేయడం వల్ల శుభయోగాలు పొందుకుంటాం, నెగిటివ్ ఎనర్జీ బయటపడే అవకాశం ఉంటుంది అని మనకి ధర్మంలో చెప్పబడింది. అది పాటించి అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.